ఎలా ఒక ప్యూన్ ఉద్యోగం చేసుకునే వ్యక్తి 15,000 కోట్ల బిజినెస్ ఎంపైర్ ని బిల్ చేయగలిగాడు? రాంబాయ్ గుప్తా అలియాస్ రసిక్లాల్ బాయ్ గుజరాత్ లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల తన చదువు మధ్యలోనే ఆపేసి ఓ చిన్న పెన్సిల్ ఫ్యాక్టరీలో ప్యూన్ గా పనిలో చేరాడు. రాంబాయ్ అక్కడ పని చేసుకుంటూ పెన్సిల్స్ ఎలా తయారు చేయాలి, అక్కడి యంత్రాలను ఎలా ఆపరేట్ చేయాలి వంటి వాటిని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకి అతనికి ఆలోచన వచ్చింది, తానెందుకు పెన్సిల్స్ తయారు చేయకూడదని. 1 సంవత్సరం పాటు డబ్బు ఆదా చేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఊరొచ్చి పాత పెన్సిల్ తయారీ మిషన్ ని కొనుగోలు చేసి ఇంకో స్నేహితుడైన మన్సుఖ్లాల్ రజనీతో కలిసి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో 1976లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో చిన్నగా పెన్సిల్ తయారీ వర్క్ షాప్ అనే దాన్ని ప్రారంభించారు. మొదట్లో వీళ్ళ బిజినెస్ అతి కష్టంగా సాగింది. ఎవరు బ్రాండ్స్ కాదని వీళ్ళ లోకల్ మేడ్ పెన్సిల్స్ కొనడానికి ఇష్టపడేవారు కాదు. దాంతో ఓఈఎం గా మారి క్యామ్లిన్ లాంటి బ్రాండ్స్ కి పెన్సిల్స్ సప్లై చేసేవాళ్ళు. ఆ సమయంలో వీళ్ళు క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ తమ కెపాసిటీని పెంచుకుంటూ కొత్త మిషనరీని కొనుగోలు చేసి మీడియం స్కేల్ ఫ్యాక్టరీగా మార్చి రైట్ ఫైన్ ప్రొడక్ట్స్ పేరుతో వ్యాపారాన్ని పెంచుకున్నారు. 2005 సంవత్సరం వచ్చేసరికి సొంతంగా ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. అదే డోమ్స్. ఇండియన్ మార్కెట్ లో పెన్సిల్స్ అనేవి సర్క్యులర్ ఆర్ హెక్సాగనల్ షేప్స్ లో ఉండటం వల్ల పిల్లల ఫింగర్స్ కి పెయిన్ వస్తోందని గమనించి ట్రయాంగులర్ పెన్సిల్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఈవెన్ వాటి బాక్సెస్ సైతం ట్రయాంగులర్ షేప్ లో డిజైన్ చేసి మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అప్పటి వరకు గ్రాఫైట్ మరియు క్లే యూజ్ చేసి తయారయ్యే పెన్సిల్ లిడ్స్ విరిగిపోతున్నాయని గుర్తించి గ్రాఫైట్ తో పాటుగా పాలిమర్స్ సైతం యాడ్ చేసి స్ట్రాంగ్ గా తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. దాంతో స్టేషనరీ మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ని పక్కకి నెట్టి డామ్స్ నంబర్ 1 గా నిలిచింది. 2012లో ఇటలీ బ్రాండ్ అయిన ఫిలా గ్రూప్ తో పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళ మార్కెట్ ని గ్లోబల్ ఎక్స్పాండ్ చేసుకోవడంతో పాటు న్యూ టెక్నాలజీని సైతం అడాప్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం 300లకు పైగా స్టేషనరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ 50 దేశాలకు పైగా వారి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ సక్సెస్ మంత్రాలుగా 15,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేషనరీ గెయింట్ గా నిలిచింది డోమ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.